హాయ్ నమస్కారం. పవర్ఫుల్ కాప్‌గా అయితే గోపీచంద్ గారు అయితే వస్తున్నారు. ఇది గోపీచంద్ గారి ఇమేజ్‌ని పెంచే విధంగా ఉంటుందని అంచనాలు అయితే వేస్తున్నారు. 'భీమా' మూవీ ఫస్ట్ టీజర్ అయితే జనవరి 5న రిలీజ్ అవుతోంది. పోస్టర్ అలాగే టైటిల్ డిజైన్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మూవీ పైన అయితే అంచనాలు పెంచేశాయి. హీరో గోపీచంద్ గారు కెరియర్ పరంగా ఆచితూచి అయితే అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ హీరోగా ఆయనకున్న ఇమేజ్ కి తగ్గ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైనా గూస్ బంప్స్ తెచ్చే అడ్రినల్ పంపింగ్ యాక్షన్ మూవీతో బరిలోకి అయితే వస్తున్నారు. న్యూ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో గోపీచంద్ గారి మూవీ భీమాలో యాక్షన్ పీక్స్ లో ఉంటుందని అయితే చెప్తున్నారు. రీసెంట్ గా అయితే టీజర్ అయితే రెడీ చేసుకున్నారు. ఫస్ట్ చార్జ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని కుతూహలం అయితే ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది. చాలా గ్యాప్ తర్వాత గోపి గారు అయితే ఫుల్ లెంత్ యాక్షన్ ఫిలిం లో అయితే వస్తున్నారు. గోపీచంద్ గారిని బీభత్సమైన యాక్షన్ అవతారంలో చూడబోతున్నామని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఇది గోపీచంద్ గారి ఇమేజ్ ని పెంచే విధంగా ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. మూవీ ఫస్ట్ టీజర్ జనవరి 5న రిలీజ్ కాగా ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ డిజైన్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమా పైన అంచనాలు అయితే పెంచేశాయి. టీజర్ జనవరి 5 ఆఫ్టర్నూన్ 1:11 అయితే రిలీజ్ అయితే అవుతుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ నైతే మెయిన్ అస్త్రంగా సంధిస్తున్నారని భావిస్తున్నారు. రొటీన్ కంటెంట్ కి రొటీన్ యాక్షన్ సినిమాలకి అయితే ఎప్పుడో చెక్ పెట్టారు. కేజీఎఫ్ సలార్ మూవీస్ చూశాక ఫ్యాన్స్ స్టన్స్ ఉంటే ఆ రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ అయిన మన మాకో హీరో కూడా సూపర్ హీరోగా మారాల్సిన అవసరం అయితే వచ్చింది. భీమాగా గోపి గారు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఆయన కాకి డ్రెస్ వేశారు కాబట్టి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఇంతకు ముందు గోపి గారితో పంత మూవీని ప్రొడ్యూస్ చేసిన కేకే రాధామోహన్ గారు ఈ మూవీకి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. భీమా మూవీ సమ్మర్ లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అవుతుంది. చూద్దాం ఈ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారా లేదా అని. ఇప్పుడు సెకండ్ న్యూస్లోకి అయితే వెళ్దాం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తున్న ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ పైన అయితే ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ ట్రైలర్ వల్ల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాగా జనవరి 12న థియేటర్స్ కి అయితే వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే ఇలా మాట్లాడారు. ప్రశాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఆసక్తికర విషయాలు అయితే చెప్పారు. ఆ సినిమాలో ఏ హీరోకి ఏ క్యారెక్టర్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చేశారు. మహాభారతం కోసం ప్రశాంత్ ఎంచుకున్న స్టార్ హీరో లిస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణుడిగా మహేష్ బాబు, అర్జున్ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్, భీముడిగా ఎన్టీఆర్, కర్ణుడి క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్, నకులుడి క్యారెక్టర్ అయితే నానికి, సహదేవునిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడిగా మోహన్ బాబు అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రశాంత్ మహాభారతంలో ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఛాన్స్ లేదని ఆయన అన్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు, ప్రభాస్, అల్లు అర్జున్. గ్లోబల్ వైడ్ గా భారీ పాపులారిటీ ఉన్న ఈ స్టార్స్ ను ప్రశాంత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎందుకు తీసుకోలేదు అర్థం కావడం లేదు. ఈ హీరోల ఫ్యాన్స్ కూడా అదే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.